వెల్కమ్ టు సిఆర్ న్యూస్. అతివేగం ప్రాణాలకు ముప్పని వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్త పాటించాలని గూడూరు రవాణా శాఖ అధికారి కిషోర్ కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో హెల్మెట్ ధరించి రవాణా శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు రవాణా శాఖ అధికారులు విద్యార్థులతో హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్టీఓ కిషోర్, డీఎస్పీ గీతా జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో ర్యాలీ కొనసాగింది. ఆర్టీఓ కిషోర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, జాగ్రత్త పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, అధిక వేగం వద్దని, జాగ్రత్తపై అవగాహన పెంచుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు జాకీర్, సునీల్, ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. 36వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మన గూడూరు టవర్ క్లాక్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఉమెన్ టూ వీలర్స్ ర్యాలీ, హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనిలో అందరికీ తెలియజేయండి ఏమనగా అందరూ భద్రత పాటించాలని, హెల్మెట్ వల్ల సురక్షితంగా జర్నీ చేయవచ్చని, ఎవరు ట్రిపుల్ రైడ్ అంటే పరిమితికి మించి తోలకూడదని ఇవి తెలియజేయడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ముగిద్దాం. మరియు మీడియా మిత్రులకి నా నమస్కారాలు. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ విచ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే సదక్ సురక్ష అభియాన్. ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ అండ్ ద ప్రికాషన్స్ యాజ్ వెల్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ స్కీమ్లో భాగంగా ఇవాళ డే కంప్లీట్గా ఉమెన్ అండ్ యాజ్ వెల్ as గర్ల్స్ who are studying in schools as well as colleges వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఇవాళ కాంట్రిబ్యూట్ చేశారండి. ప్రతి ఒక్కరూ ఎస్పెషల్గా గర్ల్స్, ఉమెన్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళ చున్నీస్ ఉంటాయి కదా, వెదర్ ఇట్ మే బి సల్వార్స్ కానీ చూడీదార్స్ ఏదైనా శారీ వేస్తారు, వాళ్ళ యొక్క దుప్పట నాట్ చేసుకోండి, అంటే వదిలేసి అలాగే డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే వెనకలు వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళే వెహికల్ అయినా కూడా అదేంటంటే వీళ్ళు ఇరుక్కుపోయి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్. దయచేసి డ్రైవ్ చేసి సెల్ ఫోన్ వాడకండి. ఏదైనా అంత ఎమర్జెన్సీ అయితే పక్కన ఆపి మాట్లాడండి. అండ్ ఇండికేటర్స్ కూడా వేయండి. నైట్ టైమ్స్ అయితే ఇండికేటర్స్ వేస్తేనే ఎదుటి వాళ్ళకి కానీ ఆపర్చునిటీ తెలుస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సైన్స్ కలెక్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే మ్యాండేటరీ సైన్స్, ఇన్ఫర్మేటివ్ సైన్స్, కాషనరీ సైన్స్ ఉంటాయి. దయచేసి ఫాలో అవ్వండి. అండ్ చాలామంది ఎవరైనా ఆఫీసర్స్ ఆపుతుంటారు, లైక్ మేబీ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు, ఏపీఎస్ఐటీ కావచ్చు, రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వెహికల్ ఆపితే ఎందుకంత ఫాస్ట్ వెళ్తుందో అంటారు. అందరు చెప్పాల్సి ఒకటే, ఆఫీస్కి టైం అవుతుంది, కాలేజ్కి టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది అంటుంటారు. అట్లీస్ట్ ఒక 5-10 minutes అర్లీగా లేద్దాం. ఎలాగో మన డ్యూటీ వెళ్ళాలి తప్పదు. అదే ఒక 5-10 minutes అర్లీగా లేచి అర్లీగా రెడీ స్టార్ట్ అవుతాం. సో విత్ ఆల్ దీస్ ప్రికాషన్స్ అండ్ మెజర్స్ వీ కెన్ ప్రివెంట్ యాక్సిడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు నాయకులు తెలియజేయగా వాటిపై చర్చించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పలు గ్రామాల సమస్యలు నాయకులు చర్చించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధానంగా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వారిని ఫిబ్రవరి 9వ తేదీ వరకు గుర్తించి వారి పేరు మీద అప్లికేషన్లు సిద్ధం చేసి ఫిబ్రవరి 10వ తేదీ ఆయా సచివాలయాల్లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో శశి, కాళేశ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చి టౌన్లో ఇస్తాం. గత ప్రభుత్వం ఏంటంటే 1 సెంటు టౌన్లో ఇచ్చారు, 1.5 సెంటు వచ్చి గ్రామాల్లో ఇచ్చారు. అట్ట కాకుండా మేము ఖచ్చితంగా 3 సెంట్లు 2 సెంట్లు లెక్కన ఇస్తామని చెప్పి, అదేవిధంగా 4 లక్షలు లబ్ధిదారు ప్రతి ఇంటికి కూడా 4 లక్షలు ఇస్తామన్నారు. మేమేంటంటే 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అమలుపరిచే దానికోసంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాం. అదేవిధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యనే 4-5 రోజుల కిందట ఏంటంటే దాని మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా మేము 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తామని చెప్పి కింద కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇప్పించేదానికి మా పార్టీ చేసినటువంటి కృషి వల్లనే ఇదంతా కూడా ఏంటంటే రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆ విధంగా నిర్ణయాన్ని త్వరగా తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే మళ్ళా ఇంకా కూడా ఏంటంటే లబ్ధిదారులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ లోపల మేము సమాయత్తం చేసి ఇప్పించి వాళ్ళకందరికి కూడా స్థలాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పట్టణ సీఐ శేఖర్ బాబు ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలను తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము విధించారు. గూడూరు పట్టణంలో పట్టణ సీఐ శేఖర్ బాబు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా వాహన పత్రాలు, లైసెన్స్ ఉంచుకోవాలని, ఆటో డ్రైవర్ల యూనిఫామ్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు పట్టణంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు 2 వీలర్స్ వారు ఖచ్చితంగా సంబంధిత డాక్యుమెంట్ పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి, ఆటో వాళ్ళు కూడా యూనిఫామ్ ధరించాలి, అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వీటన్నిటిని చేస్తాము. మన ఆర్ఎక్స్ బళ్ళు ఏమైనా ఉన్నా కానీ, సైలెన్సర్లు ఏమైనా ఉన్నా కానీ, ఎక్స్ట్రా సైలెన్సర్లు కానీ, సౌండ్ వచ్చే సైలెన్సర్లు కానీ ఏమన్నా కానీ వాటిని రిమూవ్ చేసి బండి సీజ్ చేసి స్టేషన్లో పెట్టబడినాం. కావున దీనికి గూడూరు పట్టణ ప్రజలందరూ సహకరించవలసిన పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో శ్రీ మహాత్మా గాంధీజీ వర్ధంతి ఎంపీడీఓ పిఎం అన్నపూర్ణారావు మరియు తెదేపా పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓసీ శ్రీనివాసులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని అరవపాలెం పంచాయతీలోని సర్పంచ్ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తు చింతలతోపు అరవపాలెం గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రజలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక శాఖ ఏడీ గురువారెడ్డి తెలిపారు. గురువారం మణుబోలులోని పశు వైద్యశాలలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి మండలంలోని అన్ని గ్రామాల్లో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి నట్టల నివారణ మందులు అందజేసినట్టు తెలిపారు. మండలం మొత్తం మీద ఈ శిబిరాల్లో 10,000 పశువులకు 6,801 గొర్రెలకు నట్టల నివారణ మందులు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పశు ఆరోగ్య కేంద్ర శిబిరాలని ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించుటకు మా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి విలేజ్లో ఈ పెద్ద పశువులకి అట్లే చిన్న పశువులకి అట్లే దూడలకి
అట్లాగానే గర్భకోశ వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ పెద్ద పశువులకి నులిపురుగుల మందు తాకడం అనేది మన పశుసంవర్ధక శాఖ చరిత్రలో ఫస్ట్ టైము. కాబట్టి మండలంలోనే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పెద్ద పశువుకి మేము ఈ నులిపురుగు నత్తల నివారణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనుబోలు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి పచ్చిపాల రామరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్లాగానే పచ్చిపాల శ్రీకాంత్ రెడ్డి పాల సొసైటీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారికి రైతులకి మా నత్తల నివారణ మందుల్ని పంపిణీ చేయడం జరిగింది. అలాగనే మనం ఈ దూడలకు కూడా నత్తల నివారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ ఇప్పుడు దాకా మన మండలంలో 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెద్ద పశువులకు వచ్చి ఒక 10,000 పశువులకి మేము నత్తల నివారణ మందుని పంపిణీ చేయడం జరిగింది. అలాగే 6,801 గొర్రెలకి ఈ నత్తల నివారణ మందులు తార్పించడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో ఈ మన చిన్న గొర్రెలకి వాటికి ఈ షీప్ పాక్స్ వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చిన్నకారు రైతులకి ఒక 50 సెంట్ల వరకు పచ్చిగడ్డిని పెంచుకున్నట్టుకి ఇచ్చేది. ఒక 50 సెంట్లు కానీ వాళ్ళు పచ్చిగడ్డి పెంచుకుంటే 33,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారికి MGNREGS ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మన మనుబోలు మండలంలో 2 టీములుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక టీం ఒక పంచాయతీకి వెళ్ళేటట్టు చేయడం జరిగింది. ఆ 2 టీములు ఇప్పటి వరకు మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా కొలుకునుదురు గ్రామానికి చెందిన వెలుగు నాగరాజు వెంకటరమణమ్మ దంపతులు వీరి కుమారుడు నాగచరణ్ విజయులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. तच्छम्यो सदा निम्बवृक्षस्य मूलादि गातुं यज्ञाय गातुं यज्ञवदये शन्नो अस्तु त्रिपदेः ध्यायातुं दिवे त्रिपादूर्ध्वैर्बुधैर्दपुरम् आदित्यवर्णं तमसस्तु काले सर्वाणि रूपाणि विचित्रधीरः मत्स्यगो बाहु काबूरो पादावुच्छेदे ओम तस्मारङ्गममावो यक्षिक्षयाय नमः ओम कालकालाय नमः ओम कालदर्पदमनाय नमः ओम नुते नमः ओम जगतपित्रे नमः ओम प्रेमप्रदाय नमः ओम संशय हृदय दौर्बल्य पापकर्म अंदर मुंदु श्रद्धम दीर्घमाय श्री समर्थ शिरडी साईनाथ स्वामी देव प्रदंतम
रामेश्वरं सद्गुरुं साईनाथं सुतं सद्गुरुं साईनाथं श्री साईश कृपानिधे किलनुनां सर्वादसिद्धि गुरुं साईनाथं परब्रह्म साक्षात् स्वयं ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई भक्तु साईनाथ महाराज की ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.